ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. ఇది ఈ జూలై 22, 23, 24, 25 తేదీలు మీ జీవితంలో సాధారణమైన రోజులు కావు. విధి మీకు ఇవ్వబోతున్న అపూర్వమైన అవకాశానికి ఇది నాంది పలకబోతున్నాయి. ఎంతో కాలంగా మీ మనసులో ఉన్న ప్రశ్నలకు ఈ 4 రోజులు సమాధానం చెప్పబోతున్నాయి. ఇంతకాలంగా మీరు చేసిన పనికి శ్రమకు గుర్తింపు ఎందుకు రాలేదు? మీరు కోరుకున్న విజయం ఎందుకు ఆలస్యమైంది? మీ జీవితంలో వచ్చిన కొంతమంది వ్యక్తులు ఎందుకు మిమ్మల్ని బాధ పెట్టారు అనే ప్రశ్నలన్నిటికీ కాలం ఇప్పుడు సమాధానం చెప్పబోతుంది. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు ప్రారంభం కాబోతుంది. ఒక్కసారిగా జరిగే అద్భుతం కాదు, కానీ నెమ్మదిగా మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే దైవిక ప్రక్రియ. ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము చెప్పే విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే పరిహారం ఏం చేయాలో కూడా మీకు అర్థమవుతుంది, తెలుస్తుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఇక మృగశిర 3వ మరియు 4వ పాదాలు, ఆరుద్ర 1, 2, 4, 3 పాదాలు, పునర్వాసు 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు గ్రహానికి వాక్చాతుర్యాన్ని, వ్యాపార నైపుణ్యానికి కారకుడు. అందుకే మిథున రాశి వారు అసాధారణమైన తెలివితేటలు కలిగి ఉంటారు. ఇక పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకునే గొప్ప శక్తి వీరిలో ఉంటుంది. ఒక సమస్య వచ్చినప్పుడు ఇతరుల కోసం ఒక కోణంలో ఆలోచించే మిథున రాశి వారు 10 కోణాల్లో ఆలోచిస్తారు. మిథున రాశి వారు ఇక అదే వీరి గొప్పతనం. అయితే ఈ గొప్ప లక్షణాలే కొన్నిసార్లు వీరికి శాపంగా మారుతూ ఉంటాయి. ఎక్కువగా ఆలోచించడం, ప్రతి విషయాన్ని లోతుగా విశ్లేషించడం వల్ల ఎన్నో మంచి అవకాశాలు కూడా కోల్పోతూ ఉంటారు. మిథున రాశి వారు బయటకు ఎంత ఆనందంగా కనిపించినప్పటికీ లోపల మాత్రం ఎన్నో బాధలను దాచుకుని జీవిస్తూ ఉంటారు. తమ కన్నీళ్లను కూడా చిరునవ్వు వెనక దాచిపెట్టి గొప్ప మనస్తత్వం వీరిది. ఎవరినైనా తమను బాధ పెట్టినా కూడా తిరిగి వారిని బాధ పెట్టాలని ఆలోచించరు. అందుకే చాలామంది మీ మంచితనాన్ని బలహీనతగా భావించి మిమ్మల్ని ఉపయోగించుకునే ఉండవచ్చు. మీరు జీవితంలో ఎక్కువగా కోల్పోయింది డబ్బు కాదు, మిమ్మల్ని నిజంగా అర్థం చేసుకునే మనుషులను. మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసే సందర్భాలు కూడా ఉండి ఉంటాయి. కానీ గుర్తుంచుకోండి, మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటనకు ఒక దైవిక కారణం ఉంటుంది. ఈ జూలై 22, 23, 24, 25 తేదీల్లో గ్రహాల అనుకూల ప్రభావం వల్ల మీలో ఒక అద్భుతమైన మానసిక మార్పు ప్రారంభం కాబోతుంది. ఇంతకాలం మీకు ఉన్న అయోమయం క్రమంగా తొలగిపోతుంది. ఏ పని చేయాలి, ఎవరిని నమ్మాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి అనే సందేహాలకు స్పష్టమైన సమాధానాలు మీ అంతరాత్మ నుంచే మీకు లభించడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న వారికి, వ్యాపార రంగంలో ఉన్న వారికి, కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ 4 రోజులు అత్యంత కీలకమైనవి. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త ఈ సమయంలో వినే అవకాశం ఉంది. ఇక ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, ఆర్థిక లాభానికి సంబంధించినది కావచ్చు, లేదా కుటుంబంలో ఆనందాన్ని కలిగించే విషయం కావచ్చు. అయితే ప్రకృతి మీకు ఒక చిన్న పరీక్షను కూడా పెడుతుంది. మీ జీవితంలో నుంచి కొంతమంది వ్యక్తులు దూరం కావడం ప్రారంభమవుతుంది. మొదట అది మీకు బాధను కనిపించవచ్చు, కానీ కొంతకాలం తర్వాత అదే మీకు జరిగిన గొప్ప మేలని మీరు గ్రహిస్తారు. ఎందుకంటే మీ ఎదుగుదల అడ్డుగా ఉన్న వారికి ప్రకృతి స్వయంగా మీ జీవితంలో నుంచి తొలగించడం ప్రారంభిస్తుంది. ఇక గుర్తుంచుకోండి, మిథున రాశి వారు మీరు సామాన్యమైన జీవితాన్ని గడపడానికి జన్మించిన వారు కాదు. మీ మాటతో 10 మందికి మార్గం చూపించే శక్తి మీలో ఉంది. ఇక మీ ఆలోచనలు ఎంతోమంది జీవితాలను మార్చగలిగే సామర్థ్యం మీ సొంతం. కానీ ముందుగా మీరు మీలో ఉన్న భయాన్ని జయించాలి. నేను చేయగలనా అనే సందేహాన్ని నేను తప్పకుండా చేస్తాను అనే నమ్మకాన్ని మార్చుకోవాలి. ఈ జూలై 22, 23, 24, 25 తేదీలు మీలో ఒక మార్పుకు నాంది పలకబోతున్నాయి. ఇక మీ జీవితంలో కనిపించబోయే మార్పులు కేవలం బాహ్యంగా మాత్రమే కాదు, మీ అంతరంగంలో కూడా ఒక గొప్ప పరివర్తనాన్ని తీసుకురాబోతున్నాయి. ఇంతకాలం మీ మనస్సును వెంటాడిన భయం, ఆందోళన, అస్థిరత్వం క్రమంగా తొలగిపోవడం ప్రారంభమవుతుంది. ఎందుకో తెలియని ఒక దైవిక ప్రశాంతత మీ మనస్సును ఆవరిస్తుంది. అదే ప్రకృతి మీకు ఇవ్వబోతున్న మొదటి శుభ సంకేతం అండి. ఇక మొదటి సంకేతం ఏమిటంటే మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం పుడుతుంది. ఇక గతంలో ఒక పని మొదలుపెట్టి ముందుకు
100 సార్లు ఆలోచించడం, మీరు ఇప్పుడు సరైన నిర్ణయాన్ని ధైర్యంగా తీసుకునే స్థితికి చేరుకుంటారు. మీరు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే భవిష్యత్తులో గొప్ప విజయాలకు పునాది వేయబోతున్నాయి. ఈ 4 రోజుల్లో మీకు అకస్మాత్తుగా కొత్త ఆలోచనలు రావచ్చు, కానీ వ్యాపార ప్రారంభించాలనే కోరిక కలగవచ్చు. చాలా కాలంగా మీ మనసులో ఉన్న ఒక లక్ష్యాన్ని సాధించడానికి సరైన దారి కూడా మీకు కనిపించడం ప్రారంభమవుతుంది. 2వ సంకేతం మీ జీవితంలో సరైన వ్యక్తుల ప్రవేశం. ఇంతకాలం మీ చుట్టూ ఉన్న చాలామంది వ్యక్తులు కేవలం అవసరం కోసం మాత్రమే మీతో ఉన్నారని మీరు గ్రహిస్తారు. అదే సమయంలో మీ ఎదుగుదలను కోరుకునే ఒక మంచి వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. అది ఒక స్నేహితుడు కావచ్చు, గురువు కావచ్చు, ఉద్యోగానికి సంబంధించిన వ్యక్తి కావచ్చు, లేదా వ్యాపార భాగస్వామి కూడా కావచ్చు. వారి రాక మీ జీవితంలో ఒక కీలకమైన మలుపుకు కారణం అవుతుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో ఏర్పడే కొత్త పరిచయాలు అస్సలు నిర్లక్ష్యం చేయకండి. 3వ సంకేతం ధనయోగం ప్రారంభం కావడం. ఇక మీరు ఒక్కసారిగా కోటీశ్వరుడు అవుతారని దీనికి అర్థం కాదు, కానీ ఇంతకాలం మూసుకుపోయిన ఆదాయ మార్గాలు ఒక్కొక్కటిగా తెరుచుకోవడం ప్రారంభం అవుతుంది. అది ఆగిపోయిన డబ్బు చేతికి అందడం, రావాల్సిన బాకీలు తిరిగి రావడం, కొత్త ఆదాయ అవకాశాలు లభించడం వంటి శుభ పరిణామాలు కనిపిస్తాయి. ఉద్యోగస్తులకు, ఉన్నతాధికారులకు ప్రశంసలు లభించవచ్చు. నిరుద్యోగులకు శుభవార్త వినే అవకాశం ఉంది. వ్యాపారస్తులకి కొత్త ఒప్పందాలు లేదా కొత్త కస్టమర్లు లభించే అవకాశం బలంగా కనిపిస్తున్నాయి. ఇక 4వ సంకేతం మీ ఆధ్యాత్మిక చింతన పెరగటం. అకస్మాత్తుగా దేవుని మీద భక్తి పెరగడం, దేవాలయాలకు వెళ్ళాలని కోరిక కలగడం, మంత్ర జపం చేయాలని అనిపించడం, ఇవన్నీ మీ కర్మలకు భారం తగ్గించబోతుంది. ఇక చెప్పే దైవిక సంకేతాలు. కొందరు మిథున రాశి వారికి ఈ సమయంలో స్వప్నాలలో దేవాలయాలు, వెలుగులు లేదా ప్రవహించే స్వచ్ఛమైన జలాలు కనిపించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ మీ జీవితంలో శుభకాలం ఇక ప్రారంభమవుతుందని చెప్పే సూచనలు. ఇక అయితే మిథున రాశి వారు ఒక విషయం మాత్రం తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఈ 4 రోజుల్లో మీ కోపాన్ని కలిగించే కొన్ని సంఘటనలు కూడా జరగవచ్చు. ఎవరైతే మీ మంచితనాన్ని పరీక్షించడానికి ప్రయత్నించవచ్చు, కానీ మీరు ఎంత ప్రశాంతంగా ఉంటారో అంత గొప్ప ఫలితాన్ని పొందగలుగుతారు. బుధుడు మీ రాశికి అధిపతి కావడం వల్ల మీకు మాటలు ఈ సమయంలో ఎంతో శక్తిగా ఉంటాయి. అందుకే కోపంలో ఒక్క మాట కూడా మాట్లాడకండి. మీరు మాట్లాడే ప్రతి మాట మీ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ జూలై 22 నుండి 25 తేదీలు మీ జీవితంలో ఒక నిశ్శబ్ద విప్లవానికి నాంది పలుకుతున్నాయి. మీరు ఇంతకాలంగా కోల్పోయింది తిరిగి పొందే సమయం దగ్గర పడుతుంది. కాలం మీకు అనుకూలంగా మారుతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని పరీక్షించిన విధి ఇకపై మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి సిద్ధమవుతుంది. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీపై మీకు నమ్మకం ఉంచండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఓపికగా ముందుకు సాగడం చాలా మంచిది. ఇక ఈ జూలై 22 నుండి 25 తేదీల్లో మీ జీవితంలో కేవలం శుభ ఫలితాలు మాత్రమే కాదు, మీ వ్యక్తిత్వాన్ని కూడా ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళబోతున్నాయి. ఇంతకాలం మీరు మౌనంగా చేసిన పోరాటాన్ని భగవంతుడు చూస్తూనే ఉన్నాడు. మీ కన్నీళ్ళు, మీ త్యాగాలు, మీ కష్టాలు ఏవి వృధా కాలేదు. ఈ సమయం మీ త్యాగాలు, మీ కష్టాలు ఏవి వృధా కాలేదు. సమయం రానప్పుడు విత్తనం కూడా మొలకెత్తదు. కానీ సమయం వచ్చిన తర్వాత ఒక్క చిన్న విత్తనం కూడా మహావృక్షంగా మారే అవకాశం ఉంటుంది. అలాగే మీ జీవితంలో కూడా ఒక గొప్ప మార్పు కాలం సిద్ధమవుతుంది. ఇక మిథున రాశి వారికి మన జీవితంలో ఎక్కువగా ఎదుర్కొనే సమస్య ఏమిటంటే ప్రతి ఒక్కరిని త్వరగా నమ్మేయడం. మీ మనసులో ఎంతో స్వచ్ఛమైనది, అందుకే మీ హృదయంలో స్థానం ఇచ్చిన వారికి కొన్నిసార్లు మిమ్మల్ని ఎక్కువగా బాధ పెడుతూ ఉంటారు. కానీ ఈ జూలై 22 నుండి 25 తేదీల్లో ఒక అద్భుతమైన విషయం జరగబోతుంది. మీ జీవితంలో ఎవరు నిజంగా మీ మంచి కోరుకుంటారు, ఎవరు మీ కేవలం స్వార్థం కోసం మీతో ఉన్నారు అనే విషయం చాలా స్పష్టంగా మీకు అర్థమవుతుంది. కొంతమంది వ్యక్తులు మీ జీవితంలో నుంచి దూరం కావచ్చు, మరికొందరు మీకు ఊహించని విధంగా సహాయం చేయవచ్చు. ఈ మార్పుకు చూసి ఆశ్చర్యపోకండి, ఎందుకంటే ప్రకృతి మీ జీవితంలో సరైన వ్యక్తులను మాత్రమే ఉంచే ప్రయత్నం చేస్తుంది. ఉద్యోగం పరంగా చూస్తే మీ ప్రతిభను గుర్తించి లభించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇంతకాలం మీరు చేసిన కష్టానికి ఇతరులు పేరు తెచ్చుకోవచ్చు, కానీ సందర్భాలు ఎన్నో ఉండి ఉంటాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతుంది. మీ పనితీరును ఉన్నతాధికారులు గమనించడం ప్రారంభిస్తారు.
ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన వార్తలు వినిపించే అవకాశాలు ఉన్నాయి. విదేశీ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా శుభ సంకేతాలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు కొత్త భాగస్వాములు, కొత్త పెట్టుబడులు లేదా లాభదాయకమైన అవకాశాలు రావచ్చు. అయితే ఎటువంటి ఒప్పందాలపై పూర్తిగా చదివిన తర్వాతనే మాత్రమే నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ఆర్థిక పరంగా కూడా ఈ 4 రోజులు మీకు ఒక కొత్త ఆశను కలిగిస్తాయి. ఇంతకాలం నిలిచిపోయిన పనులు పూర్తి కావడం వల్ల ఆర్థికంగా ఉపశమనం కలగవచ్చు. అనవసరమైన ఖర్చులు తగ్గి పొదుపు చేయాలనే ఆలోచన పెరుగుతుంది. బుధగ్రహం ప్రభావం వల్ల వీళ్ళు ఆర్థిక ప్రణాళికలు రూపొందించే సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఇక చిన్న మొత్తంలో ప్రారంభించిన పెట్టుబడులు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎవరైనా చెప్పారని తొందరపడి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం మాత్రం ఈ సమయంలో మంచిది కాదు. కుటుంబ విషయానికి వస్తే ఇంతకాలంగా ఉన్న కొన్ని మనస్పర్ధలు తొలగిపోయే అవకాశం ఉంది. మీ మాటల్లో ఉండే మాధుర్యం కుటుంబ సభ్యులకు మళ్ళీ మీకు దగ్గర చేస్తుంది. వివాహం కానీ వారికి మంచి సంబంధాల గురించి చర్చలు జరగవచ్చు. ప్రేమలో ఉన్నవారికి అపార్థాలు తొలగి బంధం మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మీ భావాలను స్వప్నంగా చెప్పుకోవడం చాలా అవసరం. స్పష్టంగా చెప్పాలి. ఇక మౌనంగా బాధపడటం కన్నా ప్రేమతో మాట్లాడడం ద్వారా అనేక సమస్యలు పరిష్కారం లభిస్తాయి. మిథున రాశి వారు ఒక విషయం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. మీరు ఓడిపోయిన ప్రతిసారి జీవించే మిమ్మల్ని ఒక గొప్ప విజయానికి సిద్ధం చేస్తూ ఉంటుంది. మీకు కోల్పోయింది అవకాశాలు కాదు, మీకు సరిపోని విషయాలే. అందుకే కాలం వాటిని మీ నుంచి దూరం చేసింది. ఇప్పటి నుంచి మీకు రావాల్సింది మీ జీవితంలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక మీరు చేయాల్సిందల్లా ఓపికను కోల్పోకుండా మీ లక్ష్యంపై దృష్టి పెట్టి ముందుకు సాగడం. ఈ జూలై 22, 23, 24, 25 తేదీలు మీ జీవితంలో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలుకుతున్నాయి. మీ ఆలోచనలు మారబోతున్నాయి. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మారబోతున్నాయి. ముఖ్యంగా మీ గురించి మీరు కలిగి ఉన్న అభిప్రాయం మారబోతుంది. నేను సాధించలేను అనే మాట మీకు నిఘంటువు నుంచి తొలగిపోతాయి. ఇక నేను తప్పకుండా సాధిస్తాను అనే నమ్మకంతో మీరు బలపడుతుంది. ఇక అదే మీ విజయానికి మొదటి మెట్టు. ఇక జూలై 22 నుండి 25 తేదీల్లో మీ జీవితంలో జరగబోయే కొత్త సంఘటనలు మొదటిసారిగా కనిపించినప్పుడు వాటి వెనక దాగి ఉన్న దైవిక సందేహాన్ని మీరు అర్థం చేసుకున్నప్పుడు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ప్రకృతి ఎప్పుడు మన జీవితంలో జరిగే మార్పులను ముందుగానే కొన్ని సంకేతాల రూపంలో తెలియజేస్తూ ఉంటుంది. ముఖ్యంగా మిథున రాశి వారికి 4 రోజులు ఆ సంకేతాలు మరీ స్పష్టంగా కనిపించే అవకాశం కూడా ఉంది. మొదటి దైవిక సంకేతం ఏమిటంటే మీలో ఒక విచిత్రమైన ప్రశాంతత ఏర్పడడం. ఇంతకాలం ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందే మీరు ఇప్పుడు ఒక పెద్ద సమస్య ఎదురైనా కూడా ప్రశాంతంగా ఆలోచించడం ప్రారంభిస్తారు. ఇది సాధారణమైన మానసిక మార్పు కాదు, మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుందని చెప్పే దైవిక సంకేతం. మీరు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత పెరుగుతుంది. గతంలో 10 మందిని అడిగి నిర్ణయం తీసుకునే మీరు ఇప్పుడు మీ అంతరాత్మ చెప్పే మాటలను నమ్మడం ప్రారంభిస్తారు. రెండవ సంకేతం మీ స్వప్నంలో కనిపించే మార్పులు. ఈ సమయంలో కొంతమంది మిథున రాశి వారికి దేవాలయాలు, పచ్చని ప్రకృతి దృశ్యాలు, స్వచ్ఛమైన జలాలు, ఇక వెలుగులలో నీడలు ప్రదేశాలు లేదా మెట్లు ఎక్కుతున్నట్లుగా కలలు రావచ్చు. ఇవి మీ జీవితానికి ఉన్న అడ్డంకులను తొలగిపోతున్నాయని, మీరు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి సిద్ధమవుతున్నారని చెప్పే శుభ సంకేతాలు. అదేవిధంగా మీరు పదే పదే గురువుల లేదా దైవ స్వరూపాలు కనిపించే అది మీరు చేపట్టబోయే కార్యాలయాల్లో ఇక దైవానుగ్రహం లభించబోతుందని అర్థం చేసుకోవచ్చు. మూడవ సంకేతం శత్రువులపై విజయం. మిథున రాశి వారికి శత్రువులు బయట కంటే ఎక్కువగా మాటల రూపంలో ఉంటారు. మీ ప్రతిభను చూసి అనసూయపడేవారు, మీ మంచితనాన్ని బలహీనతగా భావించేవారు, మీ విజయాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించేవారు మీ చుట్టూ ఉండవచ్చు. కానీ ఈ జూలై 22, 23, 24, 25 తేదీల్లో కాలమే మీకు అనుకూలంగా మారుతుంది. మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వారే మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోయే పరిస్థితులు ఏర్పడతాయి. మీరు వారితో పోరాడాల్సిన అవసరం లేదు. మీ విజయం వారికి సమాధానంగా నిలుస్తుంది. 4వ సంకేతం కొత్త అవకాశాలు రాక. ఇక ఒక చిన్న పరిచయం, ఒక చిన్న సమాచారం లేదా ఒక చిన్న అవకాశం మీ జీవితానికి ఊహించని మలుపును తీసుకురావచ్చు. అందుకే ఈ 4 రోజుల్లో ఎవరిని తక్కువ అంచనా వేయకండి. మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ముఖ్యంగా ఇది ఇక విద్య, ఉద్యోగం, వ్యాపారం మరియు డిజిటల్ రంగాల్లో ఉన్న మిథున రాశి వారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా కనిపిస్తుంది.
ఇక మీరు పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే బుధగ్రహ అనుగ్రహం మరింత పెరగడానికి ప్రతిరోజు ఉదయం ఓం భూం బుధాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం చాలా శుభప్రదం. సాధ్యమైనంత వరకు ప్రతి బుధవారం వినాయక స్వామిని దర్శించుకొని ఆకుపచ్చ రంగు వస్త్రాలు లేదా పచ్చపెసరపప్పు దానం చేయడం వల్ల ఆర్థిక మరియు మానసిక స్థిరత్వం పెరుగుతుంది. విద్యార్థులకు మరియు ఉద్యోగస్తులకు శ్రీ మహాగణపతి ప్రార్థించడం వల్ల అడ్డంకులు తొలగి విజయ మార్గాలు సులభతరం అవుతాయి. అలాగే ఈ 4 రోజుల్లో ఎవరికైనా సహాయం చేసే అవకాశం వస్తే దానిని వదులుకోవద్దు. ముఖ్యంగా పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా ఆహారాన్ని దానం చేయడం వల్ల బుధగ్రహ అనుగ్రహం మరింత పెరుగుతుంది. ఈ మాట వల్ల ఎవరైనా సంతోషపడితే అదే సమయంలో మీరు చెప్పే గొప్ప పుణ్యకార్యంగా భావించవచ్చు. మిథున రాశి వారు ఇక ఒక విషయం మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. మీరు ఇంతకాలం ఎదుర్కొన్న కష్టాలు మిమ్మల్ని బలహీనతలుగా చేయడానికి రాలేదు. మిమ్మల్ని మరింత గొప్ప స్థాయికి తీసుకెళ్లడానికి వచ్చిన శిక్షణ మాత్రమే. ఈ జూలై 22, 23, 24, 25 తేదీలు మీ జీవితంలో ఒక కొత్త ఆశకు, ఒక కొత్త విజయానికి, కొత్త ఆరంభానికి సంకేతంగా నిలబడబోతున్నాయి. మీపై మీకు నమ్మకం ఉంచండి. దైవాన్ని విశ్వసించండి. ఓపికతో ముందుకు సాగండి. కాలం మీకు అనుకూలంగా మారినప్పుడు మిమ్మల్ని ఆపగల శక్తి మీ ప్రపంచంలో ఏదీ ఉండదు. ఇక ఈ సమయం ఒక సాధారణమైన కాలం కాదు. ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్న శుభ సమయానికి ఇది నాంది పలకబోతుంది. విధి మీకు ఇవ్వబోతున్న గొప్ప బహుమతి ఎప్పుడూ హడావిడిగా రాదు. అది నిశ్శబ్దంగా మీ జీవితంలో ప్రవేశించి మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇప్పుడు ఇదే జరగబోతుంది. మీరు ఇంతకాలం అనుభవించిన బాధలకు, అవమానాలకు, ఆలస్యాలకు కాలమే సమాధానం చెప్పబోతుంది. మిథున రాశి వారు గుర్తుంచుకోవాల్సిన గొప్ప సత్యం ఏమిటంటే మీ జీవితంలో ఆలస్యంగా వచ్చే ప్రతి విజయం శాశ్వతంగా సొంతమవుతుంది. ఎందుకంటే భగవంతుడు మీకు ఏదైనా ఇవ్వడానికి ముందు దానిని నిలబెట్టుకునే అర్హతను మీలో పెంచుతాడు. అందుకే మీరు ఇతరుల కంటే ఎక్కువ పరీక్షలను ఎదుర్కొన్నారు. ఇక మీరు పడ్డ ప్రతి కన్నీటి చుక్కకి మీ భవిష్యత్తు విజయానికి చెల్లించిన ధర అని ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఇక జూలై 22, 23, 24, 25 తేదీలలో మీ జీవితంలో కల్పించబోయే చివరి దైవిక సంకేతం ఏమిటంటే మీలోని భయం పూర్తిగా తొలగిపోవడం. గతంలో ప్రతి నిర్ణయాన్ని భయపడిన మీరు ఇప్పుడు ధైర్యంగా ముందుకు అడుగు వేయడం ప్రారంభిస్తారు. ఏమవుతుందో అనే సందేహం స్థానంలో నేను సాధిస్తాను అనే నమ్మకం మీలో బలపడుతుంది. అదే మీ విజయానికి మొదటి మెట్టు అవుతుంది. ఎందుకంటే విధి కూడా తమపై తాము నమ్మకం ఉంచుకోవచ్చు. ఇక ఉంచకున్న వారికి తన తలుపులు తెరుస్తుంది. ఇక మహాధనయోగం విషయానికి వస్తే మిథున రాశి వారికి ఈ సమయంలో ధనం కేవలం డబ్బు రూపంలో మాత్రమే రాదు. గౌరవం, పేరు, ప్రతిష్ట, ఇక కొత్త అవకాశాలు, మంచి వ్యక్తుల పరిచయాలు కూడా మహాలక్ష్మి కటాక్షంలోనే భాగమే. కొందరికి కొత్త ఆదాయ మార్గాలు ప్రారంభమవుతాయి. మరికొందరికి ఎన్నో సంవత్సరాలుగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఇంకొందరికి జీవితాన్ని మార్చేసే ఒక వ్యక్తి పరిచయం కావచ్చు. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో వచ్చే ప్రతి అవకాశాన్ని దైవ ప్రసాదంగా భావించి ఆచితూచి ముందుకు సాగండి. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు మరియు సృజనాత్మక రంగాల్లో ఉన్న మిథున రాశి వారికి ఈ సమయం అత్యంత శుభప్రదంగా కనిపిస్తుంది. మీరు రాసే ప్రతి పరీక్ష, మీరు చేసే ప్రతి ప్రయత్నం, మీరు వేసే ప్రతి అడుగు మీ భవిష్యత్తులో నిర్మించి ఒక బలమైన పునాదిగా మారబోతుంది. అయితే ఒక విషయం మాత్రం తప్పకుండా గుర్తుంచుకోండి. అహంకారం మీ విజయానికి అతిపెద్ద శత్రువు. మీరు ఎంత ఉన్నత స్థాయికి ఎదిగిన వినయాన్ని విడిచిపెట్టకండి. ఎందుకంటే వినయం ఉన్న చోటే దైవానుగ్రహం శాశ్వతంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు పాటించాల్సిన చిన్న ఆధ్యాత్మిక నియమం ఏమిటంటే ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత 21 సార్లు ఓం గం గణపతయే నమః అని జపించండి. ఇక అనంతరం 108 సార్లు ఓం భూం బుధాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల బుధగ్రహ అనుగ్రహం మరింత పెరుగుతుంది. ప్రతి బుధవారం పచ్చ పెసర్లను లేదా ఆకుపచ్చ రంగు పండ్లను అవసరమైన వారికి దానం చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న అనేక అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయి. అలాగే మీ తల్లిదండ్రులకు ఆశీర్వాదం ప్రతిరోజు తీసుకోవడం వల్ల మీరు చేపట్టే కార్యాలయాల్లో విజయ అవకాశాలు మరింత పెరగవచ్చు. మిథున రాశి వారు మీరు ఇప్పటి వరకు ఇబ్బంది పడిన
ముళ్ళబాట వల్ల ఇకపై మీరు నడవబోయేది విజయ మార్గం. మీరు ఎప్పటికీ వరకు కోల్పోయింది అవకాశాలు కాదు, మీరు సరిపోని విషయాలే. అందుకే మీరు వాటికి కాలం నుంచి దూరం చేసింది. ఇకపై మీ జీవితంలో వచ్చేవి మీ కర్మకు తగిన ఫలితాలు మాత్రమే. భగవంతుడు మీకు ఇవ్వబోయే దానిని మీ ప్రపంచంలో ఏ శక్తి కూడా అడ్డుకోలేదు. అయితే మీరు కూడా ఒక విషయం, అదృష్టం కూడా మారడం ప్రారంభమవుతుంది. మహాలక్ష్మి కటాక్షం విషయానికి వస్తే ఈరోజు మీకు కేవలం ఆర్థికపరమైన లాభాలను మాత్రమే ఇవ్వడం లేదు, ఇక కుటుంబంలో సంతోషం పెరగడం, ఎన్నో రోజులుగా నిలిచిపోయిన ఒక శుభకార్యం పూర్తవ్వడం, మిమ్మల్ని నిజంగా ప్రేమించే వ్యక్తుల మద్దతు లభించడం, మీ జీవితంలో ఒక గొప్ప అవకాశం ప్రవేశించడం వంటి అనేక శుభ ఫలితాలు కనిపించబోతున్నాయి. ఇక కొంతమంది మిథున రాశి వారికి ఈ రోజు నుంచి కొత్త పరిచయాలు ఏర్పడి భవిష్యత్తులో అవే వారి జీవితానికి ఉన్నత స్థాయికి తీసుకెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక కుటుంబ విషయానికి వస్తే మీ మాటల్లో ఉండే మాధుర్యం ఈరోజు మీరు ఎంతో మేలు చేయబోతుంది. చాలా కాలంగా మీరు దూరంగా ఉన్న వ్యక్తులు మళ్ళీ మీకు దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోయి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. వివాహం కాని వారికి శుభ సంబంధాలు గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. విద్యార్థులకు కూడా ఈ సమయం అత్యంత అనుకూలంగా కనిపిస్తుంది. మీరు చేసే ప్రయత్నం మీకు విజయాన్ని మరింత చేరువ చేయబోతుంది. అయితే మిథున రాశి వారు ఒక విషయం మాత్రం తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఈరోజు మీకు లభించే ప్రతి అవకాశాన్ని దైవ ప్రసాదంగా భావించండి. అహంకారాన్ని ఎప్పుడు చోటు ఇవ్వద్దు. ఇక వినయం మీ గొప్ప సంపద. ఇక మీరు ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా మీ మంచితనాన్ని, మీ మానవత్వాన్ని ఎప్పటికీ కోల్పోకండి. ఎందుకంటే దైవానుగ్రహం శాశ్వతంగా నిలిచేది వినయం ఉన్న చోటే. ఇక ఈ జూలై 22 నుండి తేదీ నుండి మీరు పాటించాల్సిన చిన్న పరిహారం ఏమిటంటే, ఉదయం స్నానం చేయగానే అనంతరం జై శ్రీ మహాగణపతి స్మరించి ఓం గణపతయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. అనంతరం ఓం భూం బుధాయ నమః అని అనంతరం 108 సార్లు జపించడం వల్ల బుధగ్రహ అనుగ్రహం కూడా పెరుగుతుంది. సాధ్యమైనంత ఆకుపచ్చ పెసర్లను లేదా ఆకుపచ్చ రంగు పండ్లను అవసరమైన వారికి దానం చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయి. చివరిగా ఒక్క మాట, మిథున రాశి వారు ఇప్పటి వరకు నడిచిన కష్టాల బాట అయితే ఇకపై నడవబోయేది విజయ మార్గం. మీరు కావలసిన ప్రతి కన్నీటి చుక్క మీరు చేసిన ప్రతి మంచి పనికి కాలం ఇప్పుడు మంచి ఫలితం ఇవ్వబోతుంది. మీరు జీవితంలో రాబోయే మార్పులకు ధైర్యంగా ఆహ్వానించండి. ఇక మీపై మీకు నమ్మకం ఉంచండి. దైవాన్ని విశ్వసించండి. ఓపికతో ముందుకు సాగండి. మీరు ఊహించని దానికంటే గొప్ప విజయాన్ని సాధించే అవకాశం దగ్గరలోనే ఉంది. ఇక ఆ పరమేశ్వరుడి అనంత కృపా కటాక్షాలు మీ మహాగణపతి వారి ఆశీస్సులు, మీ బుధగ్రహ అనుగ్రహం వల్ల ఎప్పుడు మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం గణపతయ నమః అని కామెంట్ చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.